జగన్ చేసిన మేలును మైనారిటీలు మరువగలరా? వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మైనారిటీల సాధికారత, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తూ వస్తున్నారు. మైనారిటీలకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పిస్తూనే మైనారిటీల అభివృద్ధికి, సంక్షేమానికి పలు పథకాలను అమలు చేస్తున్నారు. చెప్పాలంటే 2019 నుంచి మైనారిటీలకు సంబంధించి సువర్ణ అధ్యాయం ప్రారంభమైంది. జగన్ మైనారిటీలకు ఇస్తున్న ప్రాధాన్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా రాజకీయ సాధికారత. వైఎస్ జగన్ 2014 ఎన్నికల్లో 4 ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి 3ని గెలిపించుకున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్ దేశంలోనే ప్రప్రథమంగా ఒక ముస్లిం నేతకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అంతేకాకుండా ఓ ముస్లిం మహిళకు శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ పదవి ఇచ్చారు. వైఎస్ జగన్ 14 మంది మైనారిటీలకు వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు. 33 మందికి వివిధ డైరెక్టర్ల పదవులు ఇచ్చారు. గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించి 11 మంది మండల అధ్యక్షులు, 13 మంది మండల ఉపాధ్యక్షులు, 243 మంది కోఆప్షన్ సభ్యులయ్యారు. నగర పాలక సంస్థలకు సంబంధించి 2 మేయర్లు, 1 డిప్యూటీ మేయర్ అయ్యారు. మున్సిపాలిటీలకు సంబంధించి 9 మంది మున్సిపల్ చైర్మన్లు, అత్యధిక సంఖ్యలో వార్డు మెంబర్లయ్యారు. కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా మైనారిటీలకు అవకాశం కల్పించారు. ఆ రకంగా మైనారిటీలకు సాధికారత కల్పించిన ఘనత వైఎస్ జగన్ కు దక్కుతుంది. ఇక రెండవది మైనారిటీల విద్యకు ప్రాధాన్యం. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని విధంగా ఉర్దూ మీడియంలో చదివే విద్యార్థులకు మిర్రర్ ఇమేజ్ కాన్సెప్ట్తో ఉర్దూ, ఇంగ్లీష్ ద్విభాషా విధానంలో విద్యాబోధన చేస్తున్నారు. ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ సెంటర్ ద్వారా వివిధ ఉపాధి శిక్షణ కార్యక్రమాలను వైఎస్ జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు 12,94,00,000 వ్యయం చేస్తుంది. ఇక మూడవది మైనారిటీల సంక్షేమం. గత చంద్రబాబు ప్రభుత్వం మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం 2014 నుంచి 2019 వరకు కేవలం 2,665 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత 2019 నుంచి 2023 వరకు మైనారిటీల కోసం మొత్తం డీబీటీ ద్వారా 12,613 కోట్లు కాగా, నాన్ డీబీటీ ద్వారా 10,801 కోట్లు అంటే మొత్తం 23,414 కోట్ల రూపాయల మేర మైనారిటీలకు వివిధ పథకాల కింద జగన్ ప్రభుత్వం అందించింది. తద్వారా 50 లక్షల మంది మైనారిటీ వర్గాలకు లబ్ధి చేకూరింది. మసీదుల్లో సేవలందించే ఇమాంలు, మౌజన్లకు నెలసరి గౌరవ వేతనం కింద గత చంద్రబాబు ప్రభుత్వం చెల్లించవలసిన 12 కోట్ల బకాయిలను కూడా జగన్ ప్రభుత్వం చెల్లించింది. దానికి తోడు 300 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. హజ్ యాత్రికులకు జగన్ ప్రభుత్వం 19 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. ఆరోగ్యశ్రీ పథకం కింద 486 కోట్ల సాయం చేసింది. కరోనా కష్టకాలంలో మసీదుల్లో సేవలందించే ఇమాం, మౌజన్లకు 20 కోట్ల ఆర్థిక సాయం చేసింది. తెల్ల రేషన్ కార్డులున్న మైనారిటీలకు 81 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయాన్ని జగన్ ప్రభుత్వం అందించింది. డీబీటీ వివిధ పథకాల ద్వారా మైనారిటీలకు అందించిన సహాయం ఈ కింద విధంగా ఉంది. జగనన్న అమ్మఒడి పథకం కింద 1806 కోట్లు, జగనన్న విద్యా దీవెన పథకం కింద 736.15 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకం కింద 302.5 కోట్లు, జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 23.27 కోట్లు, వైఎస్ఆర్ రైతు భరోసా కింద 1051.99 కోట్లు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కింద 26.89 కోట్లు, వైఎస్ఆర్ ఉచిత పంట బీమా కింద 141.11 కోట్లు, వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ కింద 41.62 కోట్లు, మత్స్యకార భరోసా పథకం కింద 1.79 కోట్లు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 317.29 కోట్లు, వైఎస్ఆర్ పింఛను కానుక పథకం కింద 4,521.73 కోట్లు, వైఎస్ఆర్ చేయూత పథకం కింద 1,192.66 కోట్లు, వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 1,019.91 కోట్లు, వైఎస్ఆర్ బీమా పథకం కింద 131.46 కోట్లు, వైఎస్ఆర్ నేతన్న పథకం కింద 22.66 కోట్లు, జగనన్న చేదోడు పథకం కింద 56.12 కోట్లు, వైఎస్ఆర్ నేస్తం పథకం కింద 114 కోట్లు, వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద 114 కోట్లు, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద 65.99 కోట్లు, అగ్రిగోల్డ్ బాధితులకు ఆర్థిక సహాయం కింద 38.3 కోట్లు, వైఎస్ఆర్ షాదీ తోఫాకి పథకం కింద 38.47 కోట్లు. నాన్ డీబీటీ చూసుకున్నట్లయితే జగనన్న తోడు పథకం కింద 14.7 కోట్లు, జగనన్న గోరుముద్ద పథకం కింద 139.83 కోట్లు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద 513.46 కోట్లు, జగనన్న విద్యా కానుక కింద 225.47 కోట్లు, జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి 3,500.20 కోట్లు, జగనన్న కాలనీలో స్థల సేకరణకు అభివృద్ధికి 6,305 కోట్లు, వైఎస్ఆర్ వెలుగు పథకం కింద 6.48 కోట్లు,
8వ తరగతి చదివే విద్యార్థులకు బైజూస్ సాఫ్ట్వేర్తో కూడిన ట్యాబుల పంపిణీకి 31.69 కోట్లు, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు పథకం కింద 31.45 కోట్లు. ఇంతగా ప్రయోజనం పొందుతున్న మైనారిటీలు వైఎస్ జగన్ పట్ల అనుకూలంగా ఉంటారని భావించవచ్చు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పదు కాబట్టి బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో జగన్ సత్సంబాలు కొనసాగిస్తున్నారు. అంతేకాని బీజేపీతో జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన పొత్తులోకి వెళ్ళదు కూడా. అందువల్ల జగన్ ప్రభుత్వం ద్వారా తాము ప్రయోజనం పొందుతున్నామా లేదా అనేది మాత్రమే మైనారిటీలు ఆలోచించవలసిన అవసరం ఉంది.